వర్స్ట్ ఎక్స్‌పీరియన్స్ ఎవర్. నా జీవితంలో ఇంత ఘోరంగా ఎప్పుడు ఓడిపోలేదు. మ్యాటర్ ఏంటంటే 12థ్ ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్. ఆల్రెడీ ఇంజ్యూరీతో ఉన్నా. పార్టిసిపేట్ చేద్దామా వద్దా అనుకుంటూ వెళ్ళా కానీ, ఎప్పుడైతే స్క్వాడ్ టగ్ లిఫ్ట్ చేశానో అప్పుడే అర్థమైంది. ఈరోజు నాతో నాకే కాంపిటీషన్ ఉంటదని. బట్ 170 అటెంప్ట్ చేశా కానీ వెయిట్‌ని హోల్డ్ చేయలేకపోయా. థర్డ్ అటెంప్ట్ మళ్ళీ సేమ్ వెయిట్ బట్ మళ్ళీ సేమ్ అంతే. వెయిట్‌ని హోల్డ్ చేయలేకపోయా. సరేలే ఏదో ఒకటయింది. నా స్ట్రెంత్ బెంచ్ ప్రెస్ ఉంది కదా అనుకున్నా. కానీ ఎంత బెంచ్ ప్రెస్ అయినా లోవర్ బాడీ నుంచి సపోర్ట్ లేకపోతే నా పీఆర్‌ని ఎలా హిట్ చేయగలుగుతా చెప్పండి? ఫస్ట్ అటెంప్ట్ బానే అయిపోయింది. సెకండ్ అటెంప్ట్ 110 కేజీస్ ఇచ్చా. కొంచెం టైట్ అయింది. థర్డ్ అటెంప్ట్ యూజువల్‌గా 120 లేదా టైట్‌గా అనిపిస్తే 115 కేజీస్ ఇస్తా. కానీ ఎందుకో డౌట్ వచ్చి 112.5 కేజీస్ ఇచ్చా. అనుకున్నట్టే అయింది. చాలా టైట్ లిఫ్ట్ వచ్చింది. ఇక్కడ మీరు చూస్తే నేను నార్మల్ బెంచ్ ప్రెస్ చేశాననే అనుకుంటారు. కానీ లోపల నా ఫీల్ ఏంటో తెలుసా? లోవర్ బాడీ నుంచి కొంచెం కూడా సపోర్ట్ రాలేదు. సో, లార్సన్ బెంచ్ ప్రెస్ లాగా అనిపించింది. సరేలే ఇంక డెడ్ లిఫ్ట్ చేద్దామని స్టార్ట్ చేశా. అప్పుడు ట్రిగ్గర్ అయిందమ్మా నా లోవర్ బ్యాక్ ఇంజురీ. వార్మప్‌లో 100 కేజీస్ కూడా లిఫ్ట్ చేయలేకపోయా. నా బాడీ నాకు ఒక సైన్ ఇచ్చింది. ఈ రోజు కానీ నువ్వు డెడ్ లిఫ్ట్ చేస్తే ఇంకో 2, 3 మంత్స్ కంప్లీట్ బెడ్ రెస్ట్‌లోకి వెళ్ళిపోతావు. నీ ఇష్టం అని. ఇంక అందుకే కష్టమైన డిస్‌క్వాలిఫై చేయించుకున్నా. ఎందుకంటే కాంపిటీషన్ ఈ రోజు కాకపోతే రేపైనా రికవర్ అయ్యి వచ్చి మెడల్ కొట్టెళ్తా. కానీ ఫస్ట్ హెల్త్ ముఖ్యం కదా!